నమస్తే అండి. ఈరోజు ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాలు వాటి వల్ల ఉపయోగాల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు మా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని కూడా లైక్ చేస్తూ షేర్ చేయండి. ఆ ఛానల్‌ని ఫాలో చేయండి ప్లీజ్. ఫస్ట్ 2 చేతులు కూడా నమస్కార ముద్రలో ఉంచుతూ 2 చేతులు కూడా నమస్కార ముద్రలో ఉంచండి. డీప్‌గా ఇన్హలేషన్ చేయండి. దీర్ఘంగా శ్వాసను తీసుకుంటూ ఓంకారాన్ని చాంట్ చేయండి. డీప్గా ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేసేటప్పుడు ఉచ్చరించాలి. ఓంకారాన్ని ఉచ్చరిస్తూ చేయండి. తర్వాత పవన ముక్తాసన్, వెల్లికిలా పడుకుంటూ కాళ్ళను ఒక్కొక్కటి సింగిల్గా బెండ్ చేస్తూ మీ యొక్క గడ్డానికి మోకాళ్ళని తగిలించండి. శ్వాసను వదులుతూ పవన ముక్తాసన్. పవన అంటే గాలి, ముక్త అంటే విడుదల చేయడం. మీ యొక్క లోపల కడుపు భాగంలో ఉన్న చెడు వాయువులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా రిలీజ్ చేయడం అనమాట. తర్వాత ఉత్తాన పాదాసన్, ఉత్తాన పాద ఆసన్, లెగ్ రైజ్ పోజ్. సింగిల్గా లెగ్ని రైజ్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. మీ యొక్క లోయర్ అబ్డామిన్, పొత్తు కడుపు భాగం, మీ యొక్క అబ్డామిన్ పార్ట్ రెండు కూడా స్ట్రెంథింగ్ అవుతుంది, స్ట్రెచింగ్ అవుతుంది. ఈ పవనముక్తాసనం, ఉత్తాన పాదాసనం, అర్ధాలాసనం ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మీలో కాన్స్టిపేషన్ తగ్గుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మీ లోపల ఉన్న ప్రేగులకు మంచి ఎక్సర్సైజ్ అనమాట. అలాగే మీకు థైస్, హిప్స్, లోయర్ బ్యాక్, అబ్డామినల్ పార్ట్, తర్వాత పెల్విక్, స్పైన్కి, తర్వాత మీకు హిప్కి రిలేటెడ్గా మధ్యలో ఉన్న ఒక బోన్, పెల్విక్ బోన్ ఏదైతే ఉందో అది బాగా స్ట్రెంథింగ్ వస్తుంది అనమాట. ఇది అర్ధాలాసన్, గుడ్ ఎక్సర్సైజ్ అనమాట అన్ని అవయవాలకు. తర్వాత ఇది విపరీత కరణి ఆసన్ రిలేటెడ్ వామప్. ఈ ఆసనాలన్నీ చేయడం వల్ల అబ్డామినల్ పార్ట్ అంతా కూడా మంచి స్ట్రెంథింగ్ వస్తుంది. బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది అనమాట. లెగ్స్ని ఎప్పుడైతే మనం అలా రైజ్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటామో బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, మీ యొక్క లంగ్స్కి. ఇది విపరీత కరణి ఆసన్. లంగ్స్కి, హార్ట్కి, మీ యొక్క బ్రెయిన్కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. పంచ జ్ఞానేంద్రియాలు, 5 సెన్స్ అంటారు కదా, కళ్ళు, చెవులు, ముక్కు, మీ యొక్క టంగు, స్కిన్కి కూడా పంచ జ్ఞానేంద్రియాలు బాగా ఇంప్రూవ్మెంట్ అవుతాయి. తర్వాత సర్వాంగాసనం. ఇది మీకు ఛాతికి చిన్ టచ్ చేసి అలా హోల్డ్ చేస్తారు. ఇది మీకు వాల్ సపోర్ట్ తీసుకుంటూ ఈ ఆసనం ప్రాక్టీస్ చేయాలి. ఇది కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మీ యొక్క బ్లడ్ ప్యూరిఫై అవుతుంది అనమాట. మైండ్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది బాగా, అంటే మేధాశక్తి పెరుగుతుంది, అనవసరమైన ఫ్యాట్ అంతా కూడా బర్న్ అవుతుంది. తర్వాత ఇది అర్ధాలాసనం ఇప్పుడు చేసింది. ఈ అర్ధాలాసనం చేయడం వల్ల మీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, చాలా వరకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, పూర్తి బాడీ అంతా కూడా బెండింగ్ అవుతుంది. ప్లీజ్ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ అన్నిటిని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ హెల్త్కి సంబంధించినవి మీకు ఎన్నో